నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అవును, సిటీలో క్రైమ్ రేటు బాగా పెరిగిందని విన్నాను, నిజమేనా? నా ప్రశ్నకు నీ సమాధానం మౌనం అయితే నేను విన్నది నిజమే అయితే. ఓ ఇంకా ఏందా పని చేయడం? ఒరే బాగా చేయండి రా. చూడండి, సాయంత్రం లోపల తోటలో పనంతా అయిపోవాలా. తొందరగా కానివ్వండి. హే, నీ బుల్లెట్ బండి ఎక్కొచ్చేస్తా బాడి గుడి గుడి గుమని అందాల ఉయ్యాల చూ. నమస్తే తాత. ఏందిరా మనోడా ఇట్టొచ్చావు? ఏం లేదు తాత, నేను ఈ మధ్యనే విలేజ్లో వినాయకుడని యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టా. ఆ ఛానల్లో మామిడి తోట గురించి ఒక వీడియో చేద్దామని వచ్చా. అబ్బా అదంతా వద్దు కానీ నువ్వు పోరా తాత. ప్లీజ్ తాత, ప్లీజ్ తాత, ఒకే ఒక వీడియో. అబ్బా నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావురా. సరే ఆ ఏడిపోయింది ఏడ్చుకుని త్వరగా పో. సరే తాత, సరే తాత. హాయ్ ఫ్రెండ్స్, జూన్ జూలై నెలల్లో పంటలు కోసిన తర్వాత మామిడి పంటలలో తీసుకునే యాజమాన్య పద్ధతులు. ఒరే ఒరే, రెడ్డోడు కొడుకు వస్తున్నాడు, దించిన తల ఎత్తకండి. రెడ్డి గారి కొడుకు వస్తున్నాడు, కుదిరితే నువ్వు మా గుంపులో చేరిపో, లేదా అక్కడ పోయి దానుకో. సరే తాత. రేయ్, సరికి ఎక్కడరా? అక్కడ పెట్టే ఉన్నా, తీసుకురా పో. బ్రో, హౌ ఇస్ ఇట్ బ్రో? యువర్ విలేజ్ ఇస్ సూపర్ బ్రో. ఫ్యాంటాస్టిక్.
బ్రదర్, ఇలాంటి రుచిని ఎప్పుడు చూడలేదు. ఓకే అంటే ఒక్కసారి రుచి చూడాలని ఉంది. రామ్మా రా, పోదాం రా. నీకు ఎగుటు కొట్టేంత వరకు ఎంజాయ్ చేయి. మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళదు కదా బ్రో. మా బాబు పార్లమెంట్ని, ఇది బాబు అసెంబ్లీని వెళ్తుంటే మనల్ని ఆపేద్దాం ఎవడుకుందిరా? నువ్వు కానీ త్వరగా పోదాం రా బాబు. తక్కువ సిగ్నల్ ట్రైన్కి వచ్చేస్తావు. వాడెవడో వీడియో తీస్తున్నాడు రా మనల్ని. నా మనవరాళ్ళు వదిలేట్రా బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా ముసలోడా, తీసుకొచ్చి మా వాడి పక్కన పడుకోమని చెప్పు. కావాల్సినంత డబ్బు ఇస్తాం. దాంతో తలకి మాసిన వచ్చి పెళ్లి చేసుకోరా ముసలి నా కొడక. అడ్డుకుంటున్నామండి. అవతల వాళ్ళు పదే పదే మనకి కాల్ చేస్తున్నారంటే మన అవసరం చాలా ఉంటుందని అర్థం. అదేంటో ఒకసారి కనుక్కోండి. నా మొబైల్కి ఇయర్ స్పీకర్ ప్రాబ్లం ఉంది సార్. లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తే తప్ప అవతల వారితో మాట్లాడలేం. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. హలో చెప్పు బాబు. బాబాయ్, ఆమంచారాల దగ్గర రెడ్డల పొలంలో రెడ్డి గారు మనుషులను చంపబోతున్నారు. సుబ్బయ్య తాత మనవరాల్ని పాడు చేయబోతున్నారు. బాబాయ్ బాబాయ్, మమ్మల్ని కాపాడు. అక్కడికి ఎంత దూరం? మనం వెళ్ళేదారే సార్, ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. సరే పద వెళ్దాం. ఆగవే ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావే? ఎవడ్రా నువ్వు? ఈ సిటీలో ఉన్న ఏ స్టేషన్లో కనిపించలేదు. నీకు ప్రమోషన్ కావాలన్నా డబ్బు కావాలన్నా ఇప్పిస్తాం. మా దారికి అడ్డు రాకు. నేను ఇక్కడున్నానని మీ బాబుకి తెలిస్తే నాకు ప్రమోషన్ కాదు కదా, మీ బాబుకి లూజ్ మోషన్స్ అవుతాయి. వాపరా పిచ్చి పొలక. మా ఇంటి ముందు నీలాంటి పోలీసులు కాపలా కుక్కల్లా పడుంటారు. ఈడి బాబు చేతిలో రాష్ట్ర అసెంబ్లీ, మా బాబు చేతిలో దేశ పార్లమెంటు ఉన్నాయి. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకో. ఇలాంటి అలగాజనం కోసం నిలబడి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు. పోలీసులంటే రాజకీయ నాయకులు ఇంటి ముందు కాపలా కాసే కుక్కలు కాదు, ఆ రాజకీయ నాయకుల మాన ప్రాణాలు కాపాడే సింహాలు. రాష్ట్ర అసెంబ్లీలైనా దేశ పార్లమెంట్లైనా అడుగు పెట్టాలంటే నువ్వు అలగాజనం అంటే ఆ జనం ఓటేస్తేనే మీ బాబులు అసెంబ్లీలైనా పార్లమెంట్లైనా అధ్యక్ష అని అనగలరు. రాజకీయం అంటే ప్రజల్ని అమ్మడం కాదు, రాజకీయం అంటే ప్రజల బాధల్ని అర్థం చేసుకోవడం. ప్రజలు మీ బాబుల్ని అభిమానించి గుండెలో పెట్టి గుడి కట్టుకుంటే మీరు మీ బాబులు వాళ్ళని గుడి మెట్ల దగ్గర అడుక్కునేలా చేసేలా ఉన్నారు. ఇట్లా మాట్లాడరా, చంపేడే. నా ప్రాణం ఆడపడుచు మానాన్ని కాపాడుతుందంటే ఆనందంగా ఇచ్చేస్తా, కానీ నేను చచ్చే టైప్ కాదు, చంపే టైప్ అని నా గురించి తెలిసిన వాళ్ళు కోడే కూస్తారు. మరో 5 నిమిషాల్లో మీ అందరికీ తెలుస్తుంది. శాస్త్రి గారు, మీరు వెళ్ళి ఆ పెద్దాన్న కట్లిప్పండి.
జరగండిరా. ఈడి కత్తులు ఎందుకురా, నా ఫోటోతో చంపేస్తాం. రక్తం బాబు సార్ సార్ చూడండి సార్, ఈ అమ్మాయినా సార్. నువ్వేనా కాల్ చేసింది? మీరే ఎలాగైనా చూసుకుంటా కదా పెద్దాయన. అలాగేనయ్యా. దేవుళ్ళ మమ్మల్ని కాపాడావు బాబు. సార్ 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 క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయం సార్. సార్ సార్ ఇందాక అలగాజనం అన్నావు సార్, క్షమించండి సార్, ఒకసారి క్షమించండి శాస్త్రి గారు. సార్ ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తారు? సార్ 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 క్షమించండి సార్. విలేజ్లో వినాయకుడు కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తెలియజేశారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చనిపోయిన అతను 2 రౌండ్లు కాల్పులు జరపగా మనం తప్పించుకున్నాము. ఆ తర్వాత అతను కాల్చిన బుల్లెట్ నా రైట్ సైడ్ షోల్డర్ తగిలింది సార్. తర్వాత మన ప్రాణ రక్షణ కోసం మీరు అతను కాల్చి మమ్మల్ని అందరినీ కాపాడారు సార్. జనాల విలువ తెలుసుకునే జనాల మధ్య తిరగాలి. శాస్త్రి గారు, జనాల విలువ తెలియని ఇలాంటి మృగాలను బయట తిరగనేయడం మంచిది కాదు కదా. అవును సార్, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి సార్. నేను రాసుకున్న ఎఫ్ఐఆర్లో ఆ చచ్చిన ఎదవతో పాటు వీళ్ళు మనపై అటాక్ చేశారని రాసేస్తాను సార్. మీరు శాస్త్రి గారు, మాకు కింద పైన తడిసిపోతుంది. ఆ సార్ ఆల్రెడీ మంచి కాక మీద ఉన్నారు, మళ్ళీ మీరేమైనా రెచ్చగొడుతున్నారు. సార్ కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే మా నాన్నగారికి ఫోన్ చేసుకుని ఇక్కడ జరిగింది మొత్తం చెప్పుకుంటాం సార్. శాస్త్రి గారు, ఆ ఫోన్ ఇవ్వండి. డాడీ డాడీ ఇక్కడ అక్కడ వచ్చింది విక్రమసింహారా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వండి. సరే డాడీ. సార్ ఇదిగోండి సార్. ఎంపీ గారు చెప్పండి. విక్రమ్, ఇంకా మా వాళ్ళు నువ్వేం చేయలేదంటే చట్టపరంగా శిక్షించాలనుకుంటున్నావని అర్థమవుతుంది. న్యాయస్థానం ఏ శిక్ష వేస్తుందో అది మా వాళ్ళు అనుభవిస్తారు. మా వాడిని క్షమించినందుకు కృతజ్ఞతలు. ఫోన్ మా వాడికి ఇవ్వండి. ఓకే తీసుకో. డాడీ డాడీ చెప్పండి డాడీ. ఏయ్ పనికిమాల నా కొడక, కోర్టు వేసే శిక్షని పూర్తిగా అనుభవించకపోతే ఈ రోజు నేను నీకు తలకొరువు పెట్టాల్సి వచ్చేది. ఏం చేయాలో అర్థమైందిగా? ఓకే డాడీ, ఇదిగోండి సార్. ఇంత ముందే కదరా మీ బాబుల బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారు. ఇప్పుడు అదే ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకొని మళ్ళీ మీరు బయట నిర్దోషులు తిరుగుతారని మా శాస్త్రి గారి సందేహం. నా మనసులో మాటను మీరు భలే చెప్పారు సార్. సార్ శాస్త్రి గారు, ఆ హ్యాండ్ కప్స్ మాకు తెలియచేయండి సార్. దయచేసి ఆ ఎఫ్ఐఆర్ మాత్రం మార్చకండి సార్. శాస్త్రి గారు, మీరు వెళ్ళి బండి ఎక్కండి. దండాలు బాబు, మీరు బాగుండాలి. అమ్మా, ఎస్ఐ గారు పిలుస్తారు, లోపలికి రా. ఏంటమ్మా బ్లడ్? కూర్చో. సంఖ్యలు ఓపెన్ చేయవయ్యా.
ఏంటా బ్లడ్? ఏం జరిగింది? ఏంటమ్మా మాట్లాడవా? మాట్లాడేదో ఒకటి. వేదేపాలెం దగ్గర ర్యాగింగ్ నడుస్తుందంట, అక్కడికి 2 పీసీలు పంపండి. అర్జెంటుగా పెట్రోల్ టీం అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో పాటు పీసీలు కూడా వెళ్ళండి. అది మొత్తం కంట్రోల్ చేయండి, అంత ర్యాగింగ్ మొత్తం కూడా ఇమీడియట్గా అవ్వాలి. అది మేక్ ఇట్ ఫాస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శాస్త్రి గారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? పర్వాలేదు సార్, కొంచెం పెయిన్గా ఉంది. అయినా అటు తిరిగి ఇటు తిరిగి నాకు స్పాట్ పెట్టారేంటి సార్? పర్లేదులేండి శాస్త్రి గారు, మీ వల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడింది. ఇంకేం కావాలి చెప్పండి. సరే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చో. సార్. ఏంటమ్మా చెప్పు. ఎస్ఐ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. ఇప్పుడే కదమ్మా వచ్చాను, కనీసం గాలి కూడా పీల్చుకునిరా. సరే రమ్మని చెప్పు. సరే సార్. నమస్కారం సార్. చెప్పమ్మా, నీ పేరు? రోజా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న కానీ మీరు నన్ను సేవ్ చేయకపోతే నా జీవితం నాశనం అయిపోయేది సార్. కరెక్ట్ టైంకి వచ్చి సేవ్ చేశారు సార్. వాళ్ళని నిన్నే కోర్టులో ప్రొడ్యూస్ చేసాం, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి, సరేనా? నా నెంబర్ ఇస్తాను, ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో మచ్ సార్. రైట్ మా. మా పాత ఫైల్స్ నాకు 1 అవర్లో రెడీ చేయమ్మా. మే ఐ కమ్ ఇన్ సార్? యా కమ్ ఇన్. రామ్మా. మీ పేరు ఎం నందు. ఏంటి కేసు? ఈ అమ్మాయి ఎవరు? ఏంటి ఈ అమ్మాయి డ్రెస్ అంతా బ్లడ్ ఉంది? సార్ ఈరోజు 3 మర్డర్ చేసింది సార్. ఈ అమ్మాయి 3 మర్డర్ చేసిందా? కూర్చో కూర్చో, నీకే చెప్పేది. ఏంటి, ఎందుకు చంపావు? చెప్పమ్మా, ఎందుకు చంపావమ్మా? చెప్పమ్మా, ఎందుకు చంపావు? చెప్తావా లేకపోతే చెప్పించమంటావా? సార్ ఈ అమ్మాయి మూగదు సార్. మూగదా? అవును సార్. వాట్ ద హెల్? నీకు చదవచ్చా? అమ్మాయి అమ్మాయికి 2 పేపర్లు ఇవ్వు, పెన్ కూడా ఇవ్వు. జరిగిందంతా దాంట్లో రాసివు నాకు. అసలేం జరిగిందో మొత్తం రాసివు నాకు. సరే నేను చూసుకుంటానండి. రేపు సీఎం గారి బందోబస్తు ఉంది, ముందు చూసుకోండి ఫస్ట్. ఓకే రైట్. మన టీమ్స్ అందరు చెప్పి అలర్ట్ చేయండి. సరే సార్. రైట్. ఏంటి లవ్ స్టోరీ? నా పేరు కావేరి. అక్క, స్కూల్లో ఫీజు కట్టాలంట, అడుగుతున్నారు. నేనొచ్చి కడతాలేమ్మా, నువ్వేం ఆలోచించుకు. నువ్వు వెళ్ళి బాగా చదువుకోమ్మా. దా. ఏంటి కావరి, చాలా లేటుగా వచ్చావు నువ్వు? పని చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. నా పరిస్థితి నీకు తెలుసు కదరా. వానరు నిన్ను తీసేద్దామని చూస్తున్నాడు. వాడు వందలే, తీసినప్పుడు చూద్దాంలే. అమ్మా, పని అయిపోయిందమ్మా.
సరేనమ్మా, నేను పోతున్నా. అలాగే, సరే. రే సురే రారా వైన్ షాప్కి వెళ్దాం. వీడు కనిపించడం లేదే. ఆహా, ఏం చేస్తున్నావు? ఏంటిది? అక్క టైం అవుతుంది స్కూల్కి. సరే పద వెళ్దాం. మంచి టైంలో వచ్చింది. ఏ కావేరి, నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. తాళిబొట్టు కూడా రెడీగా ఉంది. వస్తా, మళ్ళీ వస్తా. వస్తా వస్తా మళ్ళీ వస్తా. ఏమే కావేరి, ఎలా నడుస్తోంది ఇంట్లో? అంతా బాగానే ఉందా? ఏదో అమ్మా, పర్లేదు, అలా సాగుతుంది. మీ నాన్న ఇంకా తాగుతున్నాడా? ఏదన్నా పని చేస్తున్నాడా? తనా, ఆయన పని చేసుకుంటే నాకే ఇన్ని బాధలు ఎందుకమ్మా? నేను కూడా బాగా చదువుకునేదాన్ని కదా. మా బతుకులు ఎందుకిలా ఏడుస్తాయి? ఎప్పటికైనా మా జీవితాలు మారుతాయన్న చిన్న ఆశ అమ్మా. మా అమ్మ చెప్తూ ఉండేది, మేమొకప్పుడు బాగా బతికినోళ్ళమని చెప్పి. మా నాన్నని చేసుకునే దగ్గర నుంచి ఇలా అయిపోయింది మా జీవితం అని చెప్తూ ఉండేది. కనీసం నా తమ్ముణ్ణి, నా చెల్లినైనా బాగా చదివిస్తే మా బతుకులు మారుతాయన్న చిన్న ఆశ అమ్మా. ఖచ్చితంగా మారుతాయిలేవే, ఎందుకు మారవు? సరే గాని నీ పెళ్ళెప్పుడే? ఎప్పుడు చేసుకుంటావు? ఇప్పుడు నాకు అదొక్కటే తక్కువ అమ్మా. నేనుండే ఈ దరిద్రానికి మళ్ళీ నా ముఖం చూసి ఎవరిష్టపడతారు? అయినా ముందు మా వాళ్ళని బాగా చదివించి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. అవన్నీ అయితే అప్పుడు చూద్దాంలేమ్మా. కావేరి రాయ. ఏంటి చెప్పు. జీతం వచ్చిందా ఈరోజు? లేదు, రాలేదు. ఇంకా రాలేదా? అబద్ధాలు చెప్పకు. నాకు తెలిసి ఈరోజు జీతం వచ్చిందని. రాలేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు అడుగుతావు? ఏంటే డబ్బులు సంపాదిస్తున్నానని బలుపా? నీ అవ్వ, నేను తలుచుకుంటే నీకన్నా ఎక్కువ సంపాదిస్తాను. పాచి పని చేసుకునే దానివి నీకెందుకే అంత రోషం? ఇంట్లో మగాళ్ళు సక్రంగా ఉంటే మా బతుకులు ఇలా తగలడతాయా? ఆ పాచి పని చేసుకుంటేనే కదా నువ్వు తినేది, తాగేది. అయిని కావో, నాకు ముందు అయిపోయి ఉంది. డబ్బులు ఇస్తే ముందు తెచ్చుకుంటా. ఆటో ఆన్లోనే ఉంది, ఇస్తే పోతా. తగలడు. అన్నా ఆటో వస్తుందా? ఆటో ఏడకు పోవాలరా? డైకర్స్ రోడ్డా? ఎంత ఇస్తావురా? 10 రూపాయలు ఇస్తానా? 10? 10 రూపాయలకి సిగరెట్ కూడా రాదు. చల్ తొబ్బే.
ఎవరు? నేను మహేష్ని. ఎవరు కావాలండి? నువ్వెవరు? పని మనిషిని. పని మనిషా? అమ్మలేదా? ఇల్లు మాదే. అమ్మగారు లేరండి, షాప్కి వెళ్ళారు, వచ్చేస్తారు. అమ్మ లేదా? సరే. తీసుకోవే. రే మహేష్, ఎప్పుడొచ్చావు నువ్వు? వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? అదేం లేదమ్మా, ఆఫీస్లో వర్క్ ఎక్కువేసరికి లీవ్ పెట్టుకుని వచ్చేసా. అయినా నిన్ను చూసి చాలా రోజులేం కదా. అదేదో ముందే చెప్పుంటే చికెన్ తెచ్చుండేదాన్ని కదరా. పర్లేదులే, సాయంత్రం నేను ఏదో ఒకటి తెస్తా కదా. సరే ఉండు, టీ తీసుకొస్తా. అమ్మా, తను మీ అబ్బాయా అమ్మా? అవునే, అనిపించట్లేదా అలా? చాచా అదేం లేదమ్మా. సారేం చేస్తుంటారు? వాడు బెంగళూరులో ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. ఓ అవునా అమ్మా, మరి పెద్ద సార్ ఏం చేస్తుంటారు? ఆయన చనిపోయి 10 ఏళ్ళవుతుంది. అయ్యో సారీ అమ్మా, అడిగినందుకు క్షమించండి. పర్లేదులే. అక్క వంట అయిందా? వస్తున్నా, 10 నిమిషాలు ఆగండి. అక్క ఆకలేస్తుంది, త్వరగా తీసుకొని రాయే. వస్తున్నానుండ్రా. అక్క నాన్నొచ్చాడే. అర్థమైందిలేవే, మందు వాసన వస్తుందిగా, చెప్పక్కర్లేదు. కావేరే బయటికి రాయా. చూడ్నానా, నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకింకా జీతం రాలేదు. నీకు జీతం వచ్చిందన్నది నాకు తెలుసు. నువ్వు నీ చెల్లెలికి స్కూల్ ఫీజు కట్టావన్నది నాకు తెలుసు. అన్నీ నాకు తెలుసు. నేను అడిగితే మాత్రం లేవు గీవు అని అంటావా? లేదు నాన్న, నేనివ్వను. నా దగ్గర లేవు. అన్నమైంది, తింటే తిను, లేదంటే లేదు. అయితే డబ్బులు ఇవా? నీ అవ్వా, నువ్వు సంపాదిస్తున్నావని కొవ్వు కదా. చూస్తా ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉంటావో చూస్తా. అన్నా, ఏ ఊర్రా వాడు చీకట్లో? అన్నా ఇక్కడన్నా. ఏరా, ఎందుకన్నా అక్కని ఇబ్బంది పెడుతున్నావా? నా పంచిలోది నీకు దేనికిరా ఎల్కే బాల్? ఆయన నేనెట్టు మాట్లాడుతుంటే ఆ పక్క చూస్తావేంట్రా? చల్ ఎల్కే బాల్, ముందు లేక నేను అల్లాడుతుంటే ప్రతి ఒక్కడికి పనికి మాలినోడిని అయిపోయా.
ఏంది మావా నీళ్ళల్లో కూర్చోబెట్టావా? ఈడ సమ్మగా చల్లగా ఉందిరా సాంబా. తాగింది దిగిపోద్ది మావా. సరే గాని ఇంకా ఎన్నాళ్ళు మావా నీ కూతురుకు తొందరగా పెళ్లి చెయ్యి. పెళ్ళే? దానికి పెళ్లి చేస్తే తాగడానికి కూడా డబ్బులు ఇవ్వదురా సాంబా. మావా నా పెళ్ళం సచ్చింది. నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేశావనుకో నీకు మందుకి డబ్బుకి డోకా ఉండదు మావా. దాని వయసేంటి నీ వయసేంటి? దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తే చేసిన దానికి నాకు, చేసుకున్న దానికి నీకు, నాకు కింద నీకు పైన ఊడిపోద్దిరా సాంబా. మావా ఈ ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నీకు మందుకి డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు. ఇది లవ్ స్టోరీనా? బాగా ఇంట్రెస్టింగ్గా ఉందే. అబ్బాయి కూడా మంచి జోష్ మీద ఉన్నాడు. ఏముందే ఆ కళ్ళలో, ఏదో వింత మాయ దాచావు, ఎంచక్క నా గుండెకు కొత్త మత్తు చల్లి మలిచావు. వయ్యారి లేడికి అందాల ఓణిని చుట్టేసి నా ముందుకొచ్చేసి పరువాలు పరిచేసి ఆలేత పెదవుల మాటున దాగిన చిరునవ్వుల జల్లతో
నువ్వు ఇస్తేనే వస్తారా? పైసలు ఇస్తే రారా? ఏంటి భయ్యా ఏదో అన్నావు? నీకేంద్రా చెప్పేది? ముందు వాడి సంగతి కదరా, పూ సంగతి చూడండి రా. అన్నే కొడతావరా? ఎవడు పువ్వు వాడికే రోయ్, పక్కనోడు పువ్వు టచ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఈ అమ్మాయి ఎక్కడ? కావేరి, చాలా రోజుల నుండి నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మా నాన్న పిలుస్తున్నారు. కావేరి, నేను చెప్పేది నువ్వు అది కాదు. రేపు కలుద్దాం. సరే, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు కూడా చెప్పాల్సింది లవ్ యూ టూ అని. మంచి టైంలో వచ్చాడు దరిద్రుడు. ఎవడు వాడు నీతో మాట్లాడేదే? ఎవడే వాడు? ఈ సమయం దాకా బలాదురు తిరుగుతున్నావు. నా పొరువేం కావాలి? చూడు, అరవకు. తనెవరో నాకు తెలీదు. లోపలికి రా. నేను రాను. ఈ రోజు తెలిపోవాలి. చెప్పు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో? నువ్వు పనికి వెళ్తున్నావు అనుకున్నాను. నువ్వు చేసేవన్నీ ఇలాంటి పనులా? మాట్లాడుతుంటే లోపలికి వెళ్తున్నావేంటే? ఏ ఆగో! ఏ కావేరి ఆగో! ఆగవే! ఏంటి అడుగుతుంటే నీ పాటికి వెళ్ళిపోతా ఉన్నావు? నీకు ఇలా కాదే. చేసుకుంటానన్నావు కదరా? అవును మావా. ఉందా తాలి? లోపల పెట్టుకుని తిరుగుతున్నాను మావా. కట్రా దీనికి. సాంబడు మావా, ఇప్పుడు నుంచి ఇది నీ పెళ్ళాం. అలాగే మావా. తీసుకెళ్ళరా ఇంట్లోకి. అబ్బా, మీ నాన్న పెద్ద ఎదలాగున్నాడే. అన్యాయంగా ముసలోడికి పెళ్లి చేశాడు. నేను చూస్తే జాలేస్తుంది. ఏంటి అమ్మ ఇంకా రావట్లేదు?
ఏంటి అమ్మ ఇంకా రావట్లేదు? కొంపదీసి నిన్న చెప్పిన దానికి ఏమైనా హట్ అయిందా? అబ్బా ఏం అర్థం కావట్లేదే. అనవసరంగా తొందరపడ్డామా? రే తమ్ముడు, రే నిన్నేరా? నన్నా? నిన్నే. ఇట్రా. నన్నేనా? నిన్నేరా, ఇట్రా. ఎందుకన్నా? ఏంటన్నా? మీ షాప్లో ఒక అమ్మాయి పని చేస్తుంది కదా, కావేరి అని. అవునన్నా. అక్క గురించి నీకెందుకు? లవ్ మ్యాటర్ రా, చెప్పరా. 2 days నుంచి కనిపించలేదు. తను వస్తుందా? అక్కకి పెళ్ళి అయిపోయింది. వాళ్ళ నాన్న ఒక ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. ఇంతకు నువ్వెవరన్నా? అన్నా గాయం చేసావే నా గుండె కోసేసి, మోసం చేసావే నా కళ్ళు కప్పేసి, నేరం నాదే నిన్ను ప్రేమించడమే, శాపం నాకే నిన్ను పూజించడమే. గాయం చేసావే నా గుండె కోసేసి, మోసం చేసావే నా కళ్ళు కప్పేసి. మనసు ఉందనుకున్నా, నువ్వే నాకు తోడనుకున్నా, తొలి ప్రేమే వరమనుకున్నా, చిరునవ్వే స్థిరమనుకున్నా, నీ అడుగుల్లో అడుగేసి నడిచా, కనుకే శిక్షే నాకా. చేసావే నా గుండె కోసేసి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది.
మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఏమే కావేరి, మూడు రోజుల నుంచి రావట్లేదు. ఎక్కడికెళ్ళావు? అది అమ్మా. చెప్పు, ఏంటది? పెళ్ళైపోయింది, అందుకే రాలేకపోయానమ్మా. పెళ్ళా? ఏంటి నువ్వనేది? అవునమ్మా. ఇంత సడన్ గా జరిగిందా? ఎవరు పెళ్లి కొడుకు? అమ్మా, మా నాన్న నాకు ఇష్టం లేకుండా ఆ సాంబడికిచ్చి పెళ్లి చేశాడమ్మా. బలవంతంగా చేశాడు. మీ నాన్న పాపాత్ముడే. ఇంత ఘోరం చేస్తాడా? బుద్ధుందా వాడికేమన్నా? ముసలాడికిచ్చి పెళ్లి చేస్తాడా? నీ జీవితంలో ఒక్క మంచి సంఘటన అయినా జరిగిందటే? ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలా నీకు? ఏంటే నీ కర్మ? సరేలేవే, జరిగిందేదో జరిగిపోయింది. మనమేం చేయలేం ఇప్పుడు. ఇంకా పైన ఫ్లాట్లో కొంతమంది కుర్రాళ్ళు చేరున్నారు. పనికి కావాలన్నారు. వెళ్ళొకసారి మాట్లాడుకొని వస్తావా? సరే అమ్మా, నేను పని చేసుకుని వెళ్తాను. సరే వెళ్ళు. ఏంటో దీని జీవితం. అన్నా, కింద మేడం చెప్పింది మీకు పనిచేసే వాళ్ళు కావాలంట కదా? అవునా? నువ్వేనా పని చేయడానికి వచ్చింది? అవునన్నా, నేనే. సరే, రేపటి నుంచి పనిలోకి వచ్చేయి. సరే అన్నా. ఏ కావేరి, ఏ కావేరి, చెప్పు. ఏంటి? నాకు మందు కావాలి, వెళ్ళి తీసుకురా పో. నేను చేస్తున్న పనేంటి, నువ్వు చెప్పేదేంటి? నేను వాళ్ళని స్కూల్కి రెడీ చేస్తున్నాను. నీకు మందు తీసుకుని రావాలా? హే, నేను ఈ మొగుడినే. నేను చెప్పింది చెయ్యి, వెళ్ళి మందు తీసుకురా పో. చూడు, అలాంటివి నేను చెయ్యను. వెళ్ళి నువ్వే తెచ్చుకో. నా కాడ డబ్బులు లేవు, ఉంటే నిన్నెందుకు అడుగుతానే? ఓ వెళ్ళు. మావా, నీకేం మందు కావాలో చెప్పు. 2 చీప్ క్వార్టర్లు అల్లుడు. 2 చీప్ ఆపు తీసుకురా పో. అలాంటివి చెయ్యను. వెళ్ళి నువ్వే తెచ్చుకోపో. నాకు పనింది, నేను వెళ్ళాలి. ఏంటే లేవు? నిన్న నీకు జీతం వచ్చిందని మీ నాన్న అన్నాడు. తెపో. అన్నా, ఈ డబ్బులు తీసుకో అన్నా. అన్న ఎవరే?
నేను నీకు భావనవుతా. చెప్పలేదా మీ అక్క నీకు? బావా ఈ డబ్బులు తీసుకో. కావేరి కావేరి ఒక్క అన్నా, రిజ్జు అన్నయ్య ఎక్కడా? బయటికి వెళ్ళాడు, వస్తాడు. సరే అన్నా, పని అయిపోయింది, నేను వెళ్తాను. ఆగు, మా ముగ్గురికి వంట చేసేళ్ళు. ఆకలేస్తుంది, కావాలంటే డబ్బులు ఇస్తాం. చా, డబ్బులెందుకులే అన్నా, చేస్తా గాని షాప్కి ఆలస్యం అయ్యేలా ఉంది. బయట చూస్తే బాగా వర్షం పడేలా ఉంది. ఏం పర్లేదు, 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. చేసే వెళ్ళు. సరే అన్నా. కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకొని ఏదో ఒకటి చెయ్యి. సరే అన్నా, చేస్తాను. పేరుకి అన్నా, ఏంటి, ఏమైంది? ఏం లేదు, ఊరికే వచ్చాం. వంట ఎంతవరకు వచ్చిందా అని. మీరు పొండన్నా, 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. వంట చూస్తే బాగా స్పైసీగా ఉన్నట్టుంది. నాటు కదా, రుచిగానే ఉంటది. ఒకసారి వేలు పెట్టి చూడనా? సరే, పెట్టి చూడు. నేను చెప్పాను కదా బాగుంటదని. అన్నా, మీరు వెళ్ళండి అన్నా, అయ్యాక పిలుస్తాను. మేము బాగా ఆకలిగా ఉన్నాం. చాలా రోజులైంది మంచి భోజనం చేసి, అంటే ఇలాంటి భోజనం చేసి. సరే, మీరు వెళ్ళండి అన్నా, చెప్తాను. ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు? ఏంటన్నా ఇది? ఏం లేదు చెల్లి, చెప్పానుగా మా వాడికి బాగా ఆకలి ఎక్కువని. నువ్వు వాడి ఆకలి తీర్చి వెళ్ళాలి. ఏంటన్నా మీరు చెప్పేది? నాకు భయంగా ఉందన్నా, నేను వెళ్ళిపోతాను. చెప్పాను కదా, నా ఆకలి మా వాడి ఆకలి తీర్చి వెళ్ళిపో. మీకు దండం పెడతానన్నా,
మీ కాళ్ళు పట్టుకుంటాను. అయితే కాలు పట్టుకో, వదిలేస్తా. ఆగవే ఆగు ఆగవే ఆగు ఆగు. ఏంటమ్మా అంత అడవాడిగా పరిగెడుతున్నావు? ఏమైంది? అది వాళ్ళు వంట చేయమని నాతో. చెప్పు, ఏమైంది? వాళ్ళు నీతో? వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. ఎవరు? నా ఫ్రెండ్సా? అవునన్నా. సరే సరే, నువ్వు వేడకు, ముందు కన్నీళ్ళు తుడుచుకో. వాళ్ళ సంగతి నేను చెప్తా పదా. అమ్మో, నాకు భయంగా ఉంది, నేను రాను. అరే నేను చూసుకుంటా అని చెప్తున్నా కదా, పదా పోదాం. అమ్మో నేను రానన్నా, నాకు భయం వేస్తుంది. ఏం కాదమ్మా, రా రా, నేను ఉన్నాను కదా, నన్ను నమ్ము, నేనున్నాను కదా, పద పోదాం. రే శ్యామ్, ఈ అమ్మాయిని ఏదో చేయబోయారంట. ఇంకా ఏం చేయలేదురా. ఇంకా ఏం చేయకపోవడం ఏంట్రా? ఏయ్! అమ్మని వీడేనా మెయిన్ విలను? వీడిని చూసి మంచోడు అనుకున్నాను. రే శ్యామ్, దీన్ని తీసుకుని వెళ్ళి బెడ్రూమ్లో పడే. సరే రిజ్జు. ఏంట్రా ఈడు? రేయ్, కెమెరాలో రికార్డ్ చేయండిరా, దీన్ని వాడుకుందాం. ఓకే మామ, ఓకే. కానీరా మావా. రేయ్, ఇంకా చాలు, వీడికి పోండ్రా. సరేరా, వీడియో కూడా ఓవర్ యాక్షన్. ఇప్పుడు మీరు బోండ్రా. సరే పదరా. ఒక్కొక్కరు బోండ్రా. నీకు తెలుసు కదా మావా, ఏం చేసిన ఇద్దరం కలిసి చేస్తామని. సరే నువ్వు రారా. ఏరా
పైన కింద? ఎప్పుడైనా మనం పైనే కదా. సరే పో. చాలే రామావా. చెల్లి అని పిలిచి నిన్న అలా చేశారా? మనుషుల వాళ్ళు? చూసావుగా, నేను పిలిచినప్పుడల్లా రావాలి. ఏ వీడియో గురించి కానీ ఈ విషయం గురించి నీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ బయట పోలీసులకు కానీ చెప్పావు అనుకో, ఈ వీడియో నేను నెట్లో పెట్టేస్తా. మర్యాదగా నేను పిలిచినప్పుడు రా. అర్థమైందా? పో. కావేరి, అక్క అక్క
అక్క అక్క అక్క అక్క రే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నాన్నకు కూడా చెప్పొద్దు. ఎక్కడ్రా? ఏ కావేరి, ఎక్కడే సాపుడు? నేను పిలుస్తున్నా అని చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? పో పిలు. పిలవడం ఎందుకు? నిన్ను తన దగ్గరికే పంపిస్తా. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎప్పుడు తాగడమేనా? ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం జరిగిందో కూడా తెలీదా నీకు? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీ సాంబడు ఏం చేశాడో తెలుసా? కావేరి అక్క 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 అంత పని చేశాడా వాడు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంకా నన్నెవడైనా చేసుకుంటాడేమో. అలా రోడ్లోకెళ్ళి చూడు. ఛీ, నీ బతుకు. ఇంక జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. మనిషివైతే నాతో మాట్లాడుకో. కన్నావు కాబట్టి వండి పెడతాను, తిను. అమ్మ కావేరి, అమ్మ కావేరి, అమ్మ కావేరి. సిగ్గులేని జన్మ. ఛీ. హలో. హే కావేరి, త్వరగా పైకి రా. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. నీ వీడియో నెట్లో ఉంటది. వస్తున్నా. అమ్మ పనైపోయింది, వెళ్ళొస్తాను. ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. వచ్చావా? 2 రోజుల నుంచి రావటం లేదేంటి? రా లోపలికి. వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయి. అయిపోయాక బెడ్రూమ్లో పడుకొని ఉండు. వెళ్ళు. ఈరోజు ఇరగదీయాలమో. మామా ఏంట్రా ఈసారి కింద ఛాన్స్ నాకే మామా. సరే వెళ్ళు.
ఏ దొబ్బేండి బే వీడికి ఏదో దుబాయ్. తట్టుకోలేము. అయ్యా దేవుడా ఎంత ఘోరం చేశాడు. తలుచుకుంటేనే భయంగా ఉంది ఆ సిచ్యువేషన్. ఇంకా నువ్వు ఎలా ఫేస్ చేసావు ఏంటో. వీడు పోయి గంట అయింది. వీడు ఇంతసేపు ఏం చేస్తున్నారా నాయన? ఏంట్రా రక్తం? ఏమైందిరా? ఏం చేసావు? అది ఏంట్రా చంపేసావా ఏంటి? అది చెప్పరా, దాన్ని ఏం చేసావు? అది నా మొహాన ఊసిందిరా, అందుకే దాని నాలుక కోసేసా. ఏంట్రా ఇలా చేసావు? ఇప్పుడు పోలీసులు కేసు అని చెత్తనా కొడగా లే. ఎప్పుడు ఇంతేనా నువ్వు? వెళ్ళు. మావయ్యుడు మనల్ని బుక్ చేశాడు మావ, చెత్తనా కొడుగా. రే రే ఏం చేసావురా లోపల? ఏమన్నా కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? ఎట్లా నన్ను చేసేది? ఎవర్రా దాంతో టేకేది? చెత్తనా కొడుగా. ఫోన్ చేయి, డాక్టర్కి ఫోన్ చేయి. ఊరుకో అమ్మా, కంగారు పడకు. ఏం లేదు, నిన్నెవరో ఇద్దరు వచ్చి వదిలి వెళ్ళారు. ఏం జరిగిందో గుర్తుందమ్మా? చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మా.
నా కొడుకుల్ని కత్తికోకుండా నరకతా, వదలను. పామ్మ వెళ్దాం. కావేరేంటి ఇక్కడ? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏంటి తను పైకి వెళ్తుంది? అసలు ఏమై ఉంటుంది? ఏయ్, ఏంటిలా వచ్చావు? మా వాళ్ళు ఏమన్నా రమ్మన్నారా నిన్ను? సరేలే, వస్తే వచ్చావు కానీ రెడీ బెడ్రూమ్లో ఉండు. అబ్బా దేవుడా, అలాగే కావాలి. చెల్లి అని కొడుక్కి కావేరి ఏంటిది? కావేరి ఏంటిది ఇలా చేసావు? కావేరి ఏంటిది? రా కావేరి, వాళ్ళు మంచోళ్ళు కాదని నాకు తెలుసు. మనం వెళ్ళిపోదాం రా. కావేరి, నీకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించు. నా మాట నువ్వు వెళ్ళిపోదాం రా. సరే, వాళ్ళ గురించి పక్కన పెట్టు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను తెలుసు కదా నీకు. నా గురించి ఆలోచించు. పద, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. చెప్పరా మహేష్. హలో శామ్, వినిపిస్తుందా నీకు? హలో ఏంటి? హలో రే శామ్, ఏం చెప్తున్నావు? వినిపిస్తుందా నీకు? సరిగా వినిపించట్లేదు. రే శామ్, నేను చెప్పేది ఏంటో బాగా చెప్పు. హలో హలో హలో. రే శ్యామ్, ఏమైందిరా? నువ్వేంటే ఇక్కడ? ఏంటి ఇది?
నువ్వేంటి ఇక్కడ? దీనంతటి కారణం వాడేనే. ఈ జీవితం ఇలా అయిపోవడానికి ప్లాన్ చేసిందే వాడే. ఆ మహేష్ గాడు వాడేనే దీనంతటి కారణం. మమ్మల్ని ఎందుకే ఇలా? నొప్పిగా ఉంది. చంపేవే మమ్మల్ని. మా వల్ల కావట్లేదు. హలో రిజ్జు, ఎక్కడున్నారా? నిక్కీ శామ్ నీతోనే ఉన్నారా? మీరు గోవా నుంచి రాగానే హైదరాబాద్లో మీ ఫ్లాట్ ఖాళీ చేసి మా అపార్ట్మెంట్కి వచ్చేయండి. ఓ ఫ్లాట్ ఖాళీ ఉంది. ఒక అమ్మాయి ఉందిరా, దాన్ని నేను ప్రేమించాను, కానీ దానికి పెళ్ళైపోయింది. నీకు తెలుసు కదా నాకు సెకండ్ హ్యాండ్ అంటే నచ్చదని. దాన్ని ట్రాప్ చేద్దాం. దానికి ఏం తెలియదురా, దాన్ని యూజ్ చేసుకుందాం. రే, ఫ్లాట్ ఏంటనే నేను చూసుకుంటాను, వచ్చేయండి. ఏంటి ఇదంతా చేసిన మహేష్ గాడా? మన హీరోనా? ఇదేంటి ఇష్టం నాయనా? నాకేం అర్థం కావట్లేదు. రే రిజ్జు, తన్ని ట్రాప్ చేద్దాం, కానీ ముందు నేనే చేయాలి, తర్వాతే మీరందరూ. రేపు అది పనికి వస్తుంది కదా, దాన్ని పట్టుకుని గట్టిగా మత్తివ్వండి. ఆ తర్వాత నాకు కాల్ చేయండి, సరేనా? ఇంకోటి, దానికి నేను ఎవరో తెలియకూడదు. ఎక్కడరా ఎక్కడరా అమ్మాయి ఎక్కడా? చెత్త నా కొడుకులరా. సూపర్ మావా, సూపర్. ఎంజాయ్. Hmm?
నీకేం చెప్పాను రా? అమ్మాయిని ఫస్ట్ యూస్ చేయాల్సింది నేనేం చెప్పానా లేదా? నువ్వు చేస్తే తర్వాత మేం చేయాలా? అవును, ఇదంతా ప్లాన్ చేసింది నేను. అమ్మాయిని యూజ్ చేసుకుందామని చెప్పింది నేనా కాదా? మూసుకొని దొబ్బేబే. ప్లీజ్ మమ్మల్ని వదిలే. ఈ నొప్పి భరించలేకపోతున్నావు. చేసిందంతా వాడే. రే మహేష్. రే శ్యామ్, నువ్వు మాత్రం మీ అపార్ట్మెంట్కి వెళ్ళొద్దు. కావేరి మీ ఫ్లాట్లో ఉంది, రిజ్జుగా చంపేసిందిరా. రే మహేష్, ఎక్కడున్నావురా? నేను ఇక్కడ ప్రకృతి క్లబ్లో ఉన్నాను. మీ ఇద్దరు ఇక్కడికి వచ్చేయండి. ఫ్లాట్కి మాత్రం వెళ్ళొద్దు. ఓకే. సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది రావట్లేదు, ఎలా చేయాలి? అయితే నువ్వు చంపాల్సిన వ్యక్తి ఇంకా ఒకడు ఉన్నాడనమాట. సార్, ఎస్ఐ గారు ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నారు. అదేం అవసరం లేదు, ముందు నేను చెప్పిన పని చెయ్యి. ఓకే సార్. నీకు వాడిని చంపాలనుందా? వాడు ఎక్కడున్నాడు? వాడి ఫ్రెండ్ స్పీకర్లో చెప్పాడు కదా. సరే పద చెప్తా. నా వయసే 16, నేనసలే యమజోరు. டேய் யாருடா அந்த பொண்ணு? నేనుండేది పక్క పల్లెటూరు.
కూటమి పోదావా? కావేరి అయిందేదో అయిపోయింది, వెళ్ళిపోదాం పద. సార్ కావేరిని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ సార్. ఇంకా మేము చూసుకుంటాం. దా కావేరి వెళ్దాం. కావేరి He's the man of the truth. Trust is his backbone. Support is his weakness. Everybody knows he's the boss. I'm a ghost who never changes and never step back. Never, 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 never give up. I'm a ghost who never changes and never step back. Never, 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 never give up. He's a man of power, you can't beat him. He's a super thunder, he's another wonder. He's a super thunder, he's another wonder. I'll go front for to step back. I'll be for them to give strength. I'll be torch bearer for those I need. I'll go too far until I reach. I'll be as air, I'll be as fire, I'll be as water. One side good and one side bad, like